మాయా అనే అమ్మాయి చిన్నప్పటి నుంచే జిమ్నాస్టిక్స్ అంటే చాలా ఇష్టంగా పెరిగింది. రోజు కొత్త కొత్త సమ్మర్సాల్ట్స్ చేయటం, చలాకీగా తలకిందులయ్యే ఆట అంటే ఈమెకి చాలా ఇష్టం. కానీ ఒక రోజు నుండి ఆమె తల్లిదండ్రులు నువ్వు పోటీలో గెలవాలి, బాగుండాలి, ఫ్యూచర్ కోసం ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి మాయా ఆనందంగా ఆడటం మానేసింది. ఆ ఆటని ఒక బాధ్యతగా చూడటం మొదలుపెట్టింది. ఒత్తిడి తెలియకుండానే పెరిగింది. చివరికి ఆమె ఆరోగ్యం కూడా బాగుండడం మానేసింది. మానసికంగా చాలా డిప్రెస్ అయిపోయింది. ఆ తర్వాత మాయా స్టోరీ ఏమైందో ఎవరికి తెలియదు. ఇలా మనకు కూడా జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక కష్టమైన ప్రాజెక్ట్ మీకు వచ్చింది. ముందు మీకు అనిపిస్తుంది ఏమైనా అవని, నేను దీన్ని సాధిస్తాను, ఈ ప్రాజెక్ట్ ని నేను సెట్ చేస్తాను అని మీకు ఆలోచన ఉంటుంది. కానీ కొద్దిసేపటికి కొన్ని అడ్డంకులు వస్తాయి. పని చాలా పెద్దదిగా అనిపిస్తుంది. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని మీకు అర్థం అవుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు నా వల్ల కాదు, అసలు ఎందుకు మొదలు పెట్టా అనే అనుమానం మీలో మొదలవుతుంది. అండ్ ఇలా చాలా మందికి, మీకు నాకు అందరికీ జరుగుతుంటుంది. అండ్ దీనికి కారణం మన మెదడులో ఉన్న ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన భాగం. దాని పేరే హెబెన్యులా. ఇది మనలో వదిలేయాలి, ఈ పని ఇక్కడతో ఆపేయాలి అనే ఫీలింగ్ ని సృష్టిస్తుంది. మన ప్రయాణం మొదలయ్యే లోపే మనల్ని ఆగిపో అని చెప్తుంది. హెబెన్యులా అనేది ఇంట్రిన్సిక్ కారణం, అంటే లోపల కారణం. అయితే బయట ఎక్స్ట్రిన్సిక్ కారణం ఇంకోటి ఉంది. అదే మన సమాజం, ద సొసైటీ. మన సమాజం ఒక తప్పుడు నమ్మకాన్ని నెమ్మదిగా మనలో నాటింది. అదేంటంటే పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఆధారంగా మనల్ని గౌరవించడం. మీరు ఎంత గెలిచారు, ఎంత సంపాదించారు, ఎన్ని అవార్డులు వచ్చాయి, అవి చూపించగలిగితేనే మీరు విలువైన వ్యక్తి, లేకపోతే మీకు విలువ లేదు. కానీ ఈ ఆలోచన వల్ల మనలో చాలా మంది లోపలే బర్న్అవుట్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటికి గురవుతున్నారు. మనందరం కూడా ఒక పనిని ప్రేమతోనే మొదలు పెడతాం. కానీ పెర్ఫార్మెన్స్ ఒత్తిడిలో పడిపోయి నువ్వు ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి అనే మైండ్ సెట్ లో పడిపోయి పాడైపోతాం. ఇన్ షార్ట్, ప్రేమతో మొదలు పెట్టిన పనిలో ప్రేమను కోల్పోతాం. అండ్ దీనికి రిజల్ట్స్ రిలేషన్షిప్ లో చీటింగ్, ఎగ్జామ్స్ లో కాపీయింగ్, అండ్ చేసే పనిలో సెల్ఫ్ డౌట్. పెర్ఫార్మెన్స్ మైండ్ సెట్ అంటే రిజల్ట్స్ రావాలి అని వెళ్ళినప్పుడు ముందు బాగానే ఉంటుంది. కానీ స్లోగా మనం చేసే పనిలో మజాని కోల్పోతాం. మరి ఏం చేయగలం? తిరిగి మన మైండ్ ని మన కంట్రోల్లోకి తెచ్చుకోగలమా? మన పెర్ఫార్మెన్స్ మైండ్ సెట్ ని మార్చుకుని తిరిగి మన పనిని మనం ప్రేమించగలమా? అవును అని చెప్తున్నారు ద అన్స్టాపబుల్ బ్రెయిన్ రచయిత. సో ఈ రోజు వీడియోలో మన కంట్రోల్లో లేని బ్రెయిన్ ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి, ఈ హెబెన్యులాని, ఈ చిన్న కానీ శక్తివంతమైన భాగాన్ని మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా, వై యువర్ మోటివేషన్ సడన్లీ స్టాప్స్. వరుణ్ అనే ఒక యువకుడు తన కలల కెరియర్ ని మొదలుపెట్టే ఒక గొప్ప జాబ్ ఇంటర్వ్యూకి ఎంతగానో సిద్ధమయ్యాడు. అంతా సవ్యంగానే ఉందనుకున్నాడు. కానీ ఆ సమయం రాగానే అతను పూర్తిగా బిగిసిపోయాడు. ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన బస్ ఎక్కడానికి కూడా అతని వల్ల అవ్వలేదు. ఇలా ఒక్కసారిగా అతనిలో కోరిక తగ్గడానికి కారణం ఏంటి? అతనిలో మోటివేషన్ లాస్ ఎందుకయింది? దీనికి కారణం మన మెదడులో ఉన్న హెబెన్యులా. ఈ హెబెన్యులా అనేది మన మోటివేషన్ ని, మన బిహేవియర్ ని కంట్రోల్ చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మనం ఒక పనిలో ఫెయిల్ అయినప్పుడు ఈ హెబెన్యులా అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. ఈ హెబెన్యులా ఈ పుస్తకంలో రచయిత కిల్ స్విచ్ అని అంటున్నారు. ఇది యాక్టివ్ అయితే మనలోని మోటివేషన్ ని తగ్గించేస్తుంది, మన మోటివేషన్ ని కిల్ చేస్తుంది. ఏం చేయాలో తెలిసినా కూడా అడుగు ముందుకు వేయడం కష్టమైపోతుంది. ఈ హెబెన్యులా మన మోటివేషన్ ని, ఉత్సాహాన్ని తగ్గించడం మాత్రమే కాదు, డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల్లో కూడా నెట్టేస్తుంది. హెబెన్యులా చాలా ఎక్కువగా పనిచేస్తుంటే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని చాలా మంది రీసెర్చర్స్ చెప్తున్నారు. ముఖ్యంగా మనకి జరిగిన చైల్డ్హుడ్ ట్రామా హెబెన్యులా మీద ఒక మచ్చలాగా ఉండిపోతుంది. దీనివల్ల పెద్దయ్యాక నిరంతరం ఉత్సాహం కోల్పోవడం, ఏం చేయలేమన్న నిస్సహాయత మనలో కలుగుతుంది. ఉదాహరణకి, మీ డాడీ మార్కులు తక్కువ వచ్చాయని, అంతేగాని అందరికీ నా కొడుకు పనికిరాడు, వాడు వేస్ట్, వాడు యూజ్లెస్ ఫెల్లో అని చెప్తే మన హెబెన్యులా దీన్ని యూజ్ చేసుకుని పెద్దయ్యాక కూడా ఒక పని చేయాలి అంటే ఇవన్నీ నీ వల్ల కాదు అన్నట్టు మార్చేస్తుంది. ఉదాహరణకు, ఏదైనా గోల్స్ పెట్టుకోవడం, డైటింగ్ లేదా ఫిట్నెస్ రొటీన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటాం. కానీ మనం చేయలేం. ఎందుకంటే నువ్వు ఎక్కువగా ఫెయిల్ అయ్యావు, ఇది కూడా ఫెయిల్ అవుతావు అన్నట్టు ఆలోచనలు చూపించి ఉత్సాహాన్ని చంపేస్తుంది. మరి ఎలా? దీన్ని ఎదుర్కోవడానికి మనం ఎదుర్కొన్న అడ్డంకులను ఫెయిల్యూర్స్గా కాకుండా నేర్చుకునే అవకాశాలుగా, ఎదుగుదలకు స్టెప్స్గా మనం చూడటం నేర్చుకోవాలి. ఇలా చేస్తే హెబెన్యులా మన ఉత్సాహాన్ని ఆపకుండా ఉంటుంది. హెబెన్యులా శక్తిని, అది మన ప్రవర్తనపై చూపే ప్రభావాన్ని గుర్తించడం వల్ల ఉత్సాహాన్ని, మోటివేషన్ని నిలబెట్టుకోవడానికి, ఒక మంచి చేంజ్ సాధించడానికి ఒక మార్గం దొరుకుతుంది. మన మైండ్ ఫెయిల్యూర్ని ఎలా చూస్తుందో మనం సరిగ్గా అర్థం చేసుకుని దాన్ని మనం మార్చుకోగలిగితే మనం ముందుకు సాగుతూనే ఉండగలం. పాయింట్ నెంబర్ 2, బియాండ్ విల్ పవర్.
ద బ్రెయిన్స్ రియల్ చేంజ్ ఫార్ములా. నిజమైన మార్పు సాధించడానికి ఏం కావాలి? నిజం చెప్పాలంటే మార్పు కేవలం మన సంకల్ప శక్తితోనో ప్రేరణతోనో రాదు. అది మన మెదడు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది. చాలామంది మార్కెటింగ్ చేసేవాళ్ళు మార్పు వెంటనే వస్తుంది, ఇది కొనండి, నెలలో తేడాలు వచ్చేస్తాయి, ఇది కొనండి అని అంటారు. కానీ నిజంగా మన మైండ్ ఎలా పనిచేస్తుందో వాళ్ళు పట్టించుకోరు. నిజానికి మార్పు అనేది మీ అలవాట్లలో, మీ లైఫ్ స్టైల్లో భాగమైతేనే మార్పు నిలబడుతుంది, లేకపోతే లేదు. మెదడులో శాశ్వత మార్పుని తీసుకురావడానికి 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి హ్యాబిట్స్, రెండోది హై ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్. దీన్నే ఈ పుస్తకంలో సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, సీస్ అని అంటున్నారు. అలవాట్లు నెమ్మదిగా పదే పదే చేయడం వల్ల ఏర్పడతాయి. అది మన రోజువారీ రొటీన్లో, బిహేవియర్లో అంతర్భాగంగా మారి ఆటోమేటిక్గా పనిచేస్తాయి. ఈ అలవాట్లు పాటించడం వల్ల టైం, ఎఫర్ట్ అండ్ మెంటల్ ఎనర్జీని మనం సేవ్ చేయొచ్చు. అండ్ స్లోగా మన హ్యాబిట్స్ని మెయింటైన్ చేయడం వల్ల మన మెదడు ఒక డిఫాల్ట్ మోడ్లోకి వెళ్తుంది. నిజమైన అలవాట్లు ఒక్కసారి ఏర్పడితే అది మీ లైఫ్ స్టైల్లో భాగం అయిపోతుంది. అండ్ ఆ హ్యాబిట్స్ మీ మెదడులోని న్యూరల్ పాత్వేస్ని మార్చి ఆటోమేట్ చేస్తాయి. అండ్ దీనికి 1 సంవత్సరం కూడా టైం పట్టొచ్చని ఈ పుస్తకంలో చెప్తున్నారు. అయితే చాలా మంది కొత్త అలవాట్లను పాత వాటిని పూర్తిగా తొలగిస్తాయని తప్పుగా నమ్ముతున్నారు. నిజం చెప్పాలంటే పాత అలవాట్లు ఎక్కడికి పోవు. ఒత్తిడి లేదా అలసట వంటి సమయాల్లో అవి మళ్ళీ బయటపడతాయి. అలాంటి సమయాల్లో మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొత్త అలవాట్లను నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. పాత అలవాట్లు మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని ఒక ఫెయిల్యూర్గా చూడటం మానేసి అది ఒక సహజమైన ప్రాసెస్లో భాగమని మనం అర్థం చేసుకోవాలి. తప్పు మనదే అని నిందించుకోకుండా వెంటనే కొత్త అలవాటుకి తిరిగి రావడం మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. అలాగే హ్యాబిట్స్ తర్వాత రెండవది సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్, సీస్. ఇవి మైండ్లో బలమైన న్యూరల్ కనెక్షన్స్ ఏర్పరచడం ద్వారా ఒక చేంజ్ని తీసుకొస్తాయి. మనకి జరిగే ఇంటెన్స్ ఈవెంట్స్, భయంకరమైన ఎమోషనల్ ఈవెంట్స్ మన మైండ్ సెట్ని, బిహేవియర్ని మార్చేస్తాయి. దీనికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ట్రామా అని చెప్పొచ్చు. మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా కూడా ఒక్కసారి ఏదైనా ట్రామా జరిగితే అన్ని అలవాట్లు పోతాయి. అండ్ అవన్నీ ఒక కొత్త న్యూరల్ పాత్వేస్ ని వెంటనే ఫామ్ చేసేస్తాయి. ఎలాగైతే ఈ ట్రామా అనేది ఒక నెగిటివ్ సి అనేది ఉందో అలాగే పాజిటివ్ సీస్ కూడా ఉంటాయి. ఈ పాజిటివ్ సీస్ మనలోని రివార్డ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి మనల్ని మోటివేట్ చేసి మనతో పని చేస్తాయి. సేమ్ ఇవి కూడా మన మెదడుని, మన బిహేవియర్ని మారుస్తాయి. సో ఈ హ్యాబిట్స్ అండ్ సీస్ ద్వారా మనం పర్మనెంట్ చేంజ్ని తీసుకురావచ్చు. కానీ హ్యాబిట్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ 2 కాంబినేషన్స్ని మనం యూజ్ చేయడం నేర్చుకోవాలి. ఉదాహరణకి అర్జున్ అనే అతను పబ్లిక్ స్పీకింగ్ అంటే భయపడేవాడు. అయితే రకరకాలుగా ట్రై చేశాడు, బట్టి పట్టడం ఇలా ఏదో చేశాడు. కానీ ఆ టైంలో, ప్రెజెంటేషన్ టైంలో బిగుసుకుపోయేవాడు. సో ఒకసారి ఒక కొత్త హ్యాబిట్ ని ఫాలో అవడం మొదలు పెట్టాడు. రోజు మిర్రర్లో తనని తాను చూసుకుంటూ ప్రాక్టీస్ చేసుకునేవాడు. దాని ద్వారా కొంచెం నేర్చుకున్నాడు. ఒకసారి ఒక మీటింగ్ లో అర్జున్ వాళ్ళ బాస్ అతన్ని మెచ్చుకున్నాడు. చాలా బాగా మాట్లాడావు, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. ఆ ప్రోత్సాహం అతనికి ఒక ఎమోషనల్ హై ఇచ్చింది. దీనితో ఇంకా బాగా షైన్ అయ్యాడు. సో మీరు ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వాలి అంటే గుర్తుంచుకోండి, హ్యాబిట్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ 2 ఉండేలా చూసుకోండి. శాశ్వత మార్పు అనేది నిలకడైన అలవాట్లను ఏర్పరచుకోవడం, సీస్ సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తోనే కుదురుతుంది. ఈ 2 కలిసి మన మైండ్ లో న్యూరోప్లాస్టిసిటీ చేస్తాయి. అంటే మన మైండ్లో కొత్త న్యూరల్ పాత్వేస్ని క్రియేట్ చేస్తాయి. సో గుర్తుంచుకోండి, ఈ 2 కాంబినేషన్తో మనం ఎలాంటి చేంజ్నైనా మనలో తీసుకురాగలం. నెక్స్ట్ పాయింట్, అన్లిష్ యువర్ ఇన్నర్ జుగాడ్, ద సీక్రెట్ టు లాస్టింగ్ చేంజ్. మీరు ఎప్పుడైనా మ్యాక్గైవర్ అనే ఒక టీవీ క్యారెక్టర్ని చూసారా? అతను ఏ కష్టమైన సమస్య వచ్చినా చేతిలో ఏ వస్తువులు ఉంటే వాటిని ఉపయోగించి అద్భుతంగా పరిష్కరిస్తాడు. ఈ తెలివిని, క్రియేటివిటీని ఈ పుస్తకంలో మ్యాక్గైవరింగ్ అని అంటున్నారు. మన భాషలో చెప్పాలంటే సింపుల్ గా జుగాడ్. ఈ జుగాడ్ మోడ్ లో ఉండే వాళ్ళు ఎవరు కఠినమైన ప్లాన్లను పాటించరు. వాళ్ళు కొత్త ప్రాసెస్లను కనిపెడుతూ తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అమెరికాలోని కొంతమంది రిటైల్ ఉద్యోగులపై జరిగిన ఒక రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే, వీళ్ళు రీసెర్చ్ చేసిన రిటైల్ ఉద్యోగులు అందరూ కూడా ఒక తక్కువ సంపాదనలో ఉంటున్నారు. మంచి ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవన్నీ దొరకని ప్లేస్ లో ఉంటున్నారు. అయినా కానీ వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. చాలా మంది బరువు కూడా తగ్గుతున్నారు. అంటే మన పల్లెటూరులో మనుషుల్లాగా ఉంటున్నారు. రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎందుకు ఇక్కడ షాక్ అయ్యారంటే, అసలు ఏమీ లేకపోయినా, వీళ్ళకి ఎలాంటి సదుపాయాలు లేకపోయినా వీళ్ళు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటున్నారు అనే సీక్రెట్ తెలుసుకుని వీళ్ళు షాక్ అయిపోయారు. అండ్ ఆ సీక్రెటే ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్. నా దగ్గర అది లేదు, ఇది లేదు అనే కంప్లైంట్స్ కాకుండా ఉన్నదాంతో మన ఆరోగ్యాన్ని ఎలా చూసుకోవాలి అనే జుగాడ్ మెంటాలిటీ వీళ్ళ సొంతం. ఈ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ఉండటం వల్ల వాళ్ళకు వచ్చిన అడ్డంకులను ఫెయిల్యూర్స్ గా చూడకుండా ఒక సక్సెస్ కి దారి తీసే స్టెప్స్ గా వీళ్ళు చూడటం మొదలు పెట్టారు. ఉదాహరణకు ఒక డైట్ లేదా ఒక ఎక్సర్సైజ్ రొటీన్, ఇవి ఫలితాలు ఇవ్వకపోతే వాళ్ళు వదులుకోలేదు. బదులుగా చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు.
కొత్త ప్లాన్స్ వేసుకున్నారు, ముందుకు సాగుతూనే ఉన్నారు. కొందరు రోజుకు ఒక సోడా తగ్గించడం ద్వారా మొదలుపెట్టారు. మరికొందరు ఇంట్లోని రైస్ బస్తాల్ని డంబెల్స్ గా ఉపయోగించారు. ఇవేమి పెద్ద గొప్ప పనులేమి కావు, కానీ చిన్నవి. ఇవన్నీ కలిసి లాంగ్ టర్మ్ లో పెద్ద చేంజ్ కి దారి తీశాయి. అండ్ ఎవరికైతే ఈ ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్, ఈ జుగాడ్ మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు బరువు తగ్గడం, ఏదైనా ఛాలెంజ్ని ఎదుర్కోవడం, అది ఏదైనా సరే వాళ్ళు సాధిస్తారు. సో మనం కూడా ఈ జుగాడ్ మైండ్ సెట్ ని అలవర్చుకోవాలి. సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు ఎదురైన అడ్డంకులకు నిరుత్సాహపడకండి. ప్రతి ఆటంకాన్ని ఒక అవకాశంగా చూడండి. మంచి చేంజ్ కి ముఖ్యమైనది వెంటనే చేసే పనులు, ఆలోచనలు కాదు, నిలకడగా కన్సిస్టెంట్ గా చేయడం, అలాగే పరిస్థితులకు అనుగుణంగా మారగల సామర్థ్యాన్ని కలిగి ఉండడం. ఎప్పుడూ ప్రయత్నిస్తూ మార్పులు చేసుకుంటూ పోతే మీరు ఎంత పెద్ద అడ్డంకులనైనా అధిగమించి మీ లక్ష్యాలను మీరు సాధిస్తారు. సో వీడియోలోని మనం చివరి ఫేజ్కి వచ్చేసాం. ఒకసారి రివైజ్ చేసుకుని ముగించేద్దాం. వెన్ ప్యాషన్ బికమ్స్ అ బర్డెన్. ఒకప్పుడు జిమ్నాస్టిక్ అంటే ప్రాణం ఇచ్చిన మాయా కథ మీరు విన్నారు. ఆమెకి ఎంతో ఇష్టమైన ఆటలో కూడా ప్రెషర్ మొదలయ్యాక ఆ ఆటని రెస్పాన్సిబిలిటీగా చూడటం మొదలుపెట్టింది. ఆ ఆటలో ఆనందం పోయి చివరికి హెల్త్ కూడా పాడైంది. ఇలాంటి మోటివేషన్ లాస్ కి కారణం మన మెదడులో ఉన్న హెబెన్యుల్లా. వై యువర్ మోటివేషన్ సడన్లీ స్టాప్స్. మనందరికి కూడా ఒక పని చేయాలని ఉంటుంది, కానీ ఆ పని చేసే టైంకి మనం బిగుసుకుపోతాం. మనలో ఒక మోటివేషన్ లాస్ అనేది జరుగుతుంది. దీనికి కారణం మన మెదడులోని హెబెన్యుల్లా అని మనం చెప్పుకున్నాం. చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామా వంటివి ఈ హెబెన్యుల్లాని ఎఫెక్ట్ చేసి మనలోని డిప్రెషన్ లేదా ఏ పని చేయలేం అనే నిస్సహాయతను పెంచుతాయి. నెక్స్ట్ పాయింట్, బియాండ్ విల్ పవర్, ద బ్రెయిన్స్ రియల్ చేంజ్ ఫార్ములా. నిజమైన మార్పు అనేది కేవలం విల్ పవర్ లేదా మోటివేషన్ తో రాదు. అది మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంపై డిపెండ్ అయి ఉంటుంది. మంచి చేంజ్ మన జీవితంలో రావాలంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి హ్యాబిట్స్, రెండవది సిగ్నిఫికెంట్ ఎమోషనల్ ఎక్స్పీరియన్సెస్. ఈ రెండింటి ద్వారా మన బ్రెయిన్ ని మనం రీవైర్ చేసి ఒక సెట్ బ్యాక్ ని ఫెయిల్యూర్ గా చూడకుండా న్యూ హ్యాబిట్ కి వచ్చే స్టెప్ గా మనం చూడటం మొదలు పెడతాం. అండ్ చివరిగా, అన్లీష్ యువర్ ఇన్నర్ జుగాడ్ ఫర్ సక్సెస్. మ్యాక్గైవర్ లాగా మన జీవితంలో కూడా ఛాలెంజెస్ ని ఎదుర్కోవడానికి మనం రకరకాల రిసోర్స్ఫుల్ స్టెప్స్ ని చూడాలి. ట్రెడిషనల్ ప్లాన్స్ కాకుండా కంటిన్యూస్ గా మనం ఎక్స్పెరిమెంట్ చేస్తూ మన ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ తో కష్టాలని దాటాలి. సెట్ బ్యాక్స్ ని ఫెయిల్యూర్స్ గా చూడకుండా వాటిని ఒక ఆపర్చునిటీస్ గా చూడటం మొదలు పెట్టాలి. కన్సిస్టెంట్ గా ఉండాలి. అప్పుడే చేంజ్ అనేది సాధ్యం అవుతుంది. సో కైరా బాబినెట్ రాసిన ద అన్స్టాపబుల్ బ్రెయిన్ ఈ బుక్ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సక్సెస్ అనేది కేవలం మోటివేషన్ లేదా విల్ పవర్ తోనే రాదు. ఫెయిల్యూర్ కి మన బ్రెయిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ముఖ్యంగా హెబెన్యులర్ రోల్ ఏమిటి, ఇవి అర్థం చేసుకోవడం, అలాగే సెట్ బ్యాక్స్ ని ఫెయిల్యూర్ గా చూడకుండా వాటిని ఓవర్కమ్ చేసే ఒక స్టెప్స్ గా చూడాలనేది ముఖ్యమైన కీ. పెర్ఫార్మెన్స్ డ్రివెన్ మైండ్ సెట్ లో ఉన్న లొసుగుల్ని గుర్తించి ఛాలెంజెస్ పట్ల ఫ్లెక్సిబుల్ మైండ్ సెట్ ని అలవర్చుకుని పర్సనల్ గా రెసిలియన్స్ ని పెంచుకోవడం ద్వారా మీరు ఫెయిల్యూర్ సైకిల్స్ నుండి బయటపడగలరు. అలాగే మీరు ఒక సస్టైనబుల్ చేంజ్ ని కూడా బిల్డ్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, సక్సెస్ అనేది పర్సిస్టెన్స్, అడాప్టేషన్ మరియు కంటిన్యూస్ గ్రోత్ పై ఫోకస్ చేయడంతో వస్తుంది. ఈ ప్రాసెస్ కి కమిటెడ్ గా ఉండండి. అప్పుడే మీరు మీ పొటెన్షియల్ ని అన్లాక్ చేసుకుని మీ గోల్స్ ని అచీవ్ చేయగలరు మరియు మీ లైఫ్ లో ఒక మీనింగ్ఫుల్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయగలరు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.